ఉపాధి మేలు ఆవిరి, ఏపీ గ్రామాల ప్రగతికి కొత్త బిల్లు గండి. ఇప్పటిదాకా ఉపాధి పేదల హక్కు, లేబర్ కాంపోనెంట్లో కేంద్రం 100% నిధులిచ్చేది, మెటీరియల్ కాంపోనెంట్లను 75% కేంద్రం వాటా ఇచ్చేది. ఇకపై కేంద్రం రాష్ట్రం 60:40%లో వాటాలు ఇవ్వాలి. మిగతా కేంద్ర పథకాల స్థాయికి ఈ స్కీమ్ కుదింపు. పథకంతో గరిష్ట లబ్ధి పొందుతున్న ఏపీ ఇప్పుడు 25 కోట్ల పనులు, 10,000 కోట్ల నిధులను రాసి పనిని హక్కుగా ప్రకటించి ఉపాధి గ్యారంటీ చేసినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మసకబారనుంది. సోమవారం తెచ్చిన వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గారే అండ్ అజీవిక్ మిషన్ బిల్లు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. సో దీనివల్ల రాష్ట్రం 40% వాటా భరించాలంటే, ఉదాహరణకి మన రాష్ట్రానికి 5,000 కోట్లు నిధులు కేటాయిస్తే 3,000 కోట్లు కేంద్రం ఇచ్చింది, 2,000 కోట్లు మనం పెట్టుకోవాలి. దీంతో ఈ పథకం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. శ్రామికులకు చెల్లింపు గడువును 15 రోజుల నుంచి వారానికి కుదించామని, పని దినాలను 100 నుంచి 125కి పెంచామని కొత్త బిల్లులో చెప్పుకొచ్చారు. అయితే దీనివల్ల పెద్దగా ప్రయోజనం కనిపించట్లేదు. మౌలిక వసతులకి ఇక రామ్. ఏదైతే ఉపాధి హామీ పథకం ఏపీకి గోరు చుట్టపై రోకలి పోటులాగా తయారవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఇటీవల హామీ ఇచ్చారు. అయితే తాజా మార్పుల వల్ల రాష్ట్రంలో ఈ పథకం ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఉపాధి హామీ పథకం ఇక అటకెక్కిపోయినట్టే. ఏదైతే ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి పథకం పేరు మార్చి కొన్ని ఏదైతే దానికి గైడ్లైన్స్ ఇచ్చారో దాని ప్రకారం రాష్ట్రం కూడా వాటా ఇవ్వాలి. సో రాష్ట్రం మామూలుగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ పథకానికి వాటా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, కేవలం దోచుకునేటటువంటి పనిలోనే ఉంది. సో వాళ్ళు జీతాలే ఇవ్వట్లేదు, ఇంకా దీంట్లో వీళ్ళకి ఏమిస్తారు, ఇంకా ఉపాధి హామీలో మ్యాచింగ్ గ్రాంట్ ఏమిస్తారు. సో ఇవ్వరు కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం హటకెక్కిపోయింది. రాష్ట్రం పూర్తిగా నాకిచ్చేశారు రాష్ట్రాన్ని. 18 నెలల కాలంలో ఎంత ఘోరాన్ని తీసుకెళ్లారంటే ఆర్థిక విధ్వంసం, అరాచకం. అసలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడు బహుశా ఏ రాష్ట్రంలో ఉండదు. 18 నెలల్లోనే పూర్తిగా నాకిచ్చేశారు రాష్ట్రాన్ని. మొత్తం అన్నీ సర్వనాశనం అయిపోయింది అనేది క్లియర్గా మరోసారి పార్లమెంట్ సాక్షిగానే బయటపడినటువంటి అంశం.